నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఇవి బోడుప్పల్ అక్రమ కట్టడాలు ఈ రకంగా ఉంటాయి. టీపీఓ మేడం కానీ, టీపీఓ టీమ్ కానీ, కమిషనర్ కానీ, మున్సిపాలిటీ సిబ్బంది ఎవరు పట్టించుకోలేరు. బోడుప్పల్లో మాత్రం అక్రమ కట్టడాలు పుట్టగొడవ వెరుకుంటూ పోతుంటే మనం చూపిస్తూనే ఉన్నాము. ఏమాత్రం కానీ రెస్పాన్స్ లేకుండా ఉంటారు. టీపీఓ మేడం 100 సార్లు చెప్పినాం మనం, మేడం ఈ రకంగా కడుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఇది పరిస్థితి. కొంచెం ముందుకు వెళ్ళు. ఇది షెడ్ వాస్తవానికి లోపల చూపెట్టినాం కదా. ఈ షెడ్ ఎలాంటి పర్మిషన్ లేకుండా జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్కు మనం చాలాసార్లు చెప్పినాము, టీపీఓ చెప్పినాము, టీపీఓ టీమ్ చెప్పినాము. ఏమాత్రం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇదంతా ఎట్లయితుందంటే పర్మిషన్ లేకుండా మున్సిపాలిటీ గండి కొడుతున్నారు. మున్సిపాలిటీకి గండి కొడుతున్నారు, పర్మిషన్ లేకుండా డెవలప్ లేదు. గతంలో నాయకులు కొలువులు ఉన్నప్పుడు గదే పరిస్థితి. కొలువు అయిపోయిన తర్వాత ఇంకా విచ్చలవిడిగా సెటిల్ అయిపోతున్నాయి. విచ్చలవిడిగా అంటే ఇక ఎన్నుకుంటూ నడిపిస్తారు అనుకో, వెనుక ఉండి నడిపిస్తారు. ఇక దీనికోసం ఎవరు ఉన్నారు దీని వెనక అంటే, దీని ఓనర్ ఎక్కడ అంటే ఓనర్ మాకు తెలియదు అంటారు. వర్కర్స్ ఉంటారు కానీ ఓనర్స్ ఎక్కడ ఉంటారు అంటే ఎన్నుకుంటూ నడిపిస్తుంటారు. ఎందుకంటే జర్నలిస్ట్ వస్తారు, రిపోర్టర్లు వస్తారు, సమాధానం చెప్పలేకపోతాము, ఏం పని చదని వాళ్ళు ఉండరు. వాస్తవానికి దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు. టీపీఓ మేడం అయితే ఏ మాత్రం పట్టించుకుంటలేదు. ఎన్ని అక్రమ కట్టడాలు చూపిస్తున్నామంటే ఏ మాత్రం టీపీఓ మేడం పట్టించుకుంటారు. టీపీఓ మేడం మీకు ఇది ఒకటిగా చాలా చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వర్క్ బోర్డులో చూపెడుతున్నాము, అయినా పట్టించుకున్నావు. వేరే షెడ్లు చూపిస్తున్నాం, అది పట్టించుకుంటలేరు. ఇప్పుడు లైవ్ లో కూడా ఒక షెడ్ నడుస్తుంది బోడుప్పల్నే. ఇంత పెద్ద షెడ్ అవుతుంది, ఎలాంటి పర్మిషన్ లేదు. ఈ అక్రమ కట్టడాలకు ఎందుకు ఎన్నికలు సపోర్ట్ చేస్తున్నారు మీరు టీపీఓ గారు? ఈ అక్రమ కట్టడాలకు దేనికోసం సపోర్ట్ చేస్తున్నారు? లంచాలు ముడుతున్నాయా మరి దేనికోసము? రిపోర్టర్లు అంటారట, మీకు ఏ సంబంధం, మీకు ఏం అవసరము, వాళ్ళు చూసుకోరా. రిపోర్టర్లు జర్నలిస్టు ఉన్నదే అందుకు మేడం, జర్నలిస్టు ఉన్నదే అందుకు మంచి సెడ్డలు చూపించడానికే, సీక్రెట్లో వెలుగు తీసుకొచ్చడానికే మీడియా జర్నలిస్ట్ ఉన్నది, పత్రికా విలేకరులు ఉన్నారు, సోషల్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ ఉన్నది. కాబట్టి మేము చూపిస్తున్నాం కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలి. ఆల్రెడీ వర్క్ కూడా అయిపోయింది. ఓనర్ కూడా ఎన్నుకుంటూ నడిపిస్తుండు. దీని వెనుక బడ నాయకులు నడిపిస్తురా అని అర్థం కాదు, బడ నాయకులు నడిపిస్తురా అని సమాచారం వచ్చింది. మీకు 10 సార్లు మీ ఆఫీస్కి చెప్పినాం మేము, మా కేకే న్యూస్ ద్వారా 10 సార్లు టీపీఓ మేడం ఆఫీస్కి వెళ్ళి చెప్పినాం, కమిషనర్ చెప్పినాం, ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకోరు మేడం. మీరు చూపిస్తూనే ఉన్నా, మీరు పట్టించుకోవాలి. ఇప్పటికైనా చర్యలు తీసుకోరి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైతే చూద్దాము. ఇంకా వేరే కూడా చాలా వచ్చినాయి మా దృష్టికి. రోజు మా ఆఫీస్కు చాలా ఫొటోస్ పెట్టారు, బోడుప్పల్ ఎక్కడెక్కడ కడుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేది చాలా పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా చూపించడం జరుగుతుంది. కొత్త ఒక లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.